కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో ఆధునిక స్త్రీ స్త్రీత్వాన్ని కోల్పోతోందా అన్న ప్రశ్నార్థక శీర్షికతో దానికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకుందాం. ప్రశ్నార్థక గుర్తు పెట్టానంటేనే అర్థం ఈ విషయాన్ని నేను ఖచ్చితంగా కాక నా అభిప్రాయంగా చెప్తూ నీ అభిప్రాయం ఏమిటి అని ప్రశ్నిస్తున్నాను అని అర్థం. ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి ప్రవేశిద్దాం. స్త్రీలు పురుషులు ఇద్దరూ ముందు మనిషితనం ఉండాల్సిన మనుషులు, ఆ తర్వాతనే స్త్రీలలో స్త్రీత్వం పురుషులలో పురుషతత్వం అని అనుకొని ముందుగా అలా ప్రారంభించి ఈరోజు మన సబ్జెక్ట్ స్త్రీలు గనక వాళ్ళ తత్వం గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఎవరిలో ఉండాల్సిన తత్వం వారిలో ఉంటే అసలు ఈ సబ్జెక్టు గురించి ఇలా మాట్లాడుకోవలసిన అవసరమే లేదు. స్త్రీలు వాళ్ళల్లో సహజ సిద్ధంగా ఉండాల్సిన ఆడతనాన్ని కోల్పోతుండటమో, పురుషుల తత్వాన్ని అనుకరిస్తూ వాళ్ళలా ఉండాలని ప్రయత్నిస్తుండటమో జరుగుతోంది అని అనుమానం వస్తోంది గనకని ఈ ప్రశ్నను ఇలా లేవనెత్తటం జరుగుతోంది. ఇకపోతే శీర్షికలో మొదటి పదమైన ఆధునిక అన్నదాని గురించి. ఆధునిక స్త్రీలు అంటే మోడర్న్గా ఉండే లేడీస్, వయసులో యువతులు అయిన వాళ్ళు మాత్రమే స్త్రీత్వాన్ని కోల్పోతున్నారా అంటే ఎస్ అనే సమాధానం చెప్పాల్సి వస్తుంది. చిన్న సవరణగా అందరూ కాకపోయినా చాలామంది అంటూ. మన దేశానికి ఉన్న సంస్కృతి సంప్రదాయాలు కాకుండా విదేశీ సంస్కృతులను అరువు తెచ్చుకోవటం, వాళ్ళేదో కరెక్టు మనమేదో రాంగ్ అన్నట్టు వాళ్ళ కల్చర్ మీద ఇష్టాన్ని మోజును పెంచుకొని దాన్ని ఫాలో అవుతుండటం, వీటి వల్ల ఇది యువతలకు సంబంధించిన విషయంగా మాట్లాడుకోవలసి వస్తోంది. ఇంతకుముందు మనకు మన దేశంతో మాత్రమే సంబంధ బాంధవ్యాలు ఉండేవి. ఎందుకంటే ఇంతగా ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థ, రవాణా సౌకర్యాలు ఉండేవి కావు గనక అక్కడేం జరుగుతోందో మనకు అంతగా తెలిసేది కాదు. ఇప్పుడు మన కళ్ళు, చెవులు, మనసు, కాళ్ళు, చేతులు అన్నీ ఇక్కడికన్నా అక్కడి వాళ్ళను చూడటానికి, వినటానికి, వెళ్ళి రావటానికి, వాళ్ళ గురించి ఆలోచించటానికి ఉపయోగపడుతున్నాయి. కనుక పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మ్యాటర్ మారిపోయి మన పెరటి కూర మనకు నచ్చటం లేదు. తోటకూరలో ఎన్ని పోషక విలువలు ఉంటాయన్న జ్ఞానం లేకుండానే ఫారిన్ వాళ్ళ గడ్డిని రుచి చూడటానికి మనం ఎగబడుతున్నాం. రుచి అంటే ఇక్కడ తిండి అనే కాదు, ఆ అలవాట్లతో పాటు ఇతర అలవాట్లు కూడా అని అర్థం. ఎంతైనా సహజత్వం సహజత్వమే, అనుకరణ అనుకరణే. ఈ స్త్రీత్వం అన్న పదం మన దేశ స్త్రీలకు నప్పినంతగా విదేశీ వనితలకు నప్పదు. ప్రకృతి సిద్ధమైన గర్భధారణ, ప్రసవం వంటివి కాక. స్త్రీత్వం అనేది మన దేశపు సంప్రదాయబద్ధమైన స్త్రీల జీవన వ్యవహారంలో అచ్చుగుద్దినట్టు అందంగా కనిపిస్తుంది. చీర కట్టు, బొట్టు పెట్టే విధానం, కళ్లకు కాటుక దిద్దే తీరు, జడల్లుకోవటం, పూలు పెట్టుకోవటం, చేతులకు గోరింటాకు, పాదాలకు పారాణి, ఇవన్నీ 16 భారతీయ మహిళా తత్వాన్ని చాటి చెబుతూ ఉంటాయి. ఇంకా నడకలో కులుకులు, మాటలో గారాలు, ఒంటి వంపుల్లో వయ్యారాలు, బుగ్గల్లో చిరుసిగ్గులు, సౌకుమార్య శరీరంలోని లావణ్యాలు, నవ్వులో గలగలల సవ్వడులు, ఇలా ఒకటా రెండా మనిషంతా మనసంతా స్త్రీత్వమే కదూ. ఒక్క భారతీయ స్త్రీకి తప్ప ప్రపంచంలో మరే దేశ స్త్రీకైనా ఇలాంటి స్త్రీతత్వం కనిపిస్తుందేమో చూడండి. అదే మన దేశ ప్రత్యేకత, ఈ గడ్డ మహత్యం. ఏ దేవతలో మన స్త్రీలకు మాత్రమే ఇచ్చిన ఒక వరం. అయితే చేతికి దొరికిన వజ్రాన్ని తెలివి తక్కువతనంతో చేయిజార్చుకున్నట్టు
విదేశీ ఫ్యాషన్ల మోజులో ఆ అందమైన స్త్రీత్వాన్ని చెయ్యిజార్చుకుంటున్నారు నేటి చాలామంది యువతులు. ఫ్యాషన్లే కాదు, ఆలోచన విధానంలో, భావజాలంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు సైతం స్త్రీల స్త్రీత్వం ఉట్టిపడేలా ఉండటం నామోషి అన్నట్టు స్త్రీలా కనిపించటానికి ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నారు. నేను స్త్రీని అని గర్వంగా కాక నేనొక ఆడదాన్ని అని కనురెప్పలు కిందికి వాల్చి అదేదో తక్కువతనం అన్నట్టు కుంచుకుపోతూ మాట్లాడుతున్నారు. పురాతన కాల స్త్రీలు పురుషాధిక్యతకు గురి కావటానికి కారణం వాళ్ల కట్టు బొట్టు, వాళ్ల సిగ్గు సౌకుమార్యం ఇవే కారణం అన్నట్టు భావిస్తూ, ఓ స్త్రీ పిడికిలి బిగించు, నువ్వు అబలవి కాదు బలశాలివి కనుక ఈ పురుషాధిక్య సమాజం మీద పోరాటం చెయ్యి, పురుషుల కన్నా మనం తక్కువేమీ కాదు అని నినాదాలు ఇస్తూ స్త్రీని మొరటుగా, స్త్రీని మగాడిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఎక్కువ తక్కువలు కాదు. అలాగే బలాలు నిరూపించుకోవటానికి ఈ స్త్రీ పురుష సమాజం కుస్తీ పట్ల రణరంగం కాదు. నిజానికి ఎవరి సహజ లక్షణాలను వాళ్ళు ప్రకృతి ప్రసాదించిన వరాలుగా భావించి వాటిని ఎంజాయ్ చేస్తూ కలిసిమెలిసి పరస్పరం ఒకరి మీద ఒకరు ఆధారపడటంలోనే సమసమాజం ఉంటుంది, సుఖజీవనం ఉంటుంది, అందం ఆకర్షణ ఉంటాయి. అవసరానికి పనికొస్తాయని, స్వీయ రక్షణ తప్పదని అనిపించి నేర్చుకున్న వాటిని వాటికే పరిమితం చేయాలి గాని స్త్రీలందరూ బాహుబలులు అయిపోవాలని, స్త్రీ పురుషులు చెరొక పక్క బరిలో నిల్చొని యుద్ధాలు చేయాలని, ఆ విధంగా స్త్రీలలో పురుషతత్వాన్ని చూపించాలని చేసే ప్రయత్నాలు కాదు. ప్రకృతి ఎందుకు చేసిందో కొన్ని ఏర్పాట్లు చేసింది. మీకు ఇవి సహజ లక్షణాలు, వాళ్ళకి అవి సహజ లక్షణాలు అని పంపకాలు చేసి సౌత్ అండ్ నార్త్ పోల్స్ పరస్పరం ఆకర్షించబడును అని ఒక సిద్ధాంతాన్ని ఆపోజిట్ సెక్స్కు కూడా వర్తించేలా సృష్టి కార్యానికి ఒక వేదికను సిద్ధం చేసి పెట్టింది. దాన్ని కాదని స్త్రీలు కూడా పురుషుల్లా మారిపోతామనంటే ఎలా? నిజానికి విచిత్రంగా పురుషుల్లా ఉండాలన్న ఈ పిచ్చి కోరిక ఒక్క ఆడవాళ్లలోనే. పురుషులు పురుషులుగా ఉండటానికే ఇష్టపడతారు. దీనికి కారణం పురుషాధిక్య భావం పురుషుల్లో ఉండటం మాట అటుంచి స్త్రీలలో సైతం వాళ్ళు ఎక్కువ అన్న భావం లేశమాత్రమైనా ఉండి ఉండటం అన్న అనుమానాలకు దారితీస్తోంది. నేను ఇలా అంటున్నానని, నేను స్త్రీలను విమర్శించి పురుషుల సైడ్ మాట్లాడుతున్నానని స్త్రీలు అస్సలు అనుకోకండి ప్లీజ్. ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టు విశ్లేషిస్తున్నాను, మిమ్మల్ని ఆలోచించమని అంటున్నాను అంతే. నేను పైన చెప్పిన భావనలతో స్త్రీల దుస్తులను, సిగ్గు సింగారాలనే కాదు, లాలిత్యాన్ని, సౌకుమార్యాన్ని, ఇల్లాలితనాన్ని, అమ్మతనాన్ని అన్నింటినీ వదులుకోవాలని చూస్తున్నారు. హౌస్ వైఫ్ అన్న మాటకు ఇప్పుడు ఇంగ్లీష్లో కాలం చెల్లిపోయింది. హౌస్ మేకర్ అనటం మోడర్న్ పద్ధతి అయిపోయింది. ఈ కాలపు మోడర్న్ లేడీసు, ముఖ్యంగా సెలబ్రిటీస్, పెళ్లిళ్లకు దూరంగా ఉండి కేవలం డేటింగ్లకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. గృహస్థ జీవితాన్ని కాకుండా అదైతే ఇంటికి కట్టుబడి ఉండాల్సి వస్తుందని ఫ్రీ సెక్స్ని, కాంట్రాక్ట్ పెళ్లిళ్లను కోరుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ వస్తే ఆడవాళ్ల పొట్టందం, నడుమందం పాడైపోతుందని సరోగసిని ఆశ్రయిస్తున్నారు. తన భర్త స్పెర్మ్ను మరెవరో ఆడదాని గర్భసంచిలో ప్రవేశపెట్టి అద్దె అమ్మల ద్వారా పిల్లల్ని కని వీళ్ళు ఉట్టుట్టి మమ్మీలు అవుతున్నారు. ఎలా కన్నా బిడ్డను 9 నెలలు మూసి కన్న అమ్మే అసలైన అమ్మ నా దృష్టిలో. కష్టం ఒకరిది, ఫలితం నాది అని సోమరిగా స్వార్థంగా ఆలోచిస్తే ఆ పెంపకాలు, ఆ తల్లి పిల్లల బంధాలు కూడా అలాగే నాసిరకంగా ఉంటాయి. పిల్లలు లేక పెంపుడు తల్లులుగా మారిన వాళ్ల ప్రేమలు మళ్ళీ వేరు. ఇలా మాట్లాడతామనే మాలాంటి వాళ్ల మాటలు
స్త్రీ సహనమూర్తి, స్త్రీ వినయశీలి వంటివి ఈ కాలం యువతకు పాత చింతకాయ పచ్చడి భావాలుగా అనిపిస్తాయి. మోడర్న్గా థింక్ చేయలేరా? ఎన్నేళ్లు గడిచినా మీ ధోరణి మారదా అని ప్రశ్నిస్తున్నారు. అవును, స్త్రీ ఆ కాలంది అయినా ఈ కాలంది అయినా స్త్రీ స్త్రీనే. ఎంతైనా చదువుకోవచ్చు, ఎన్ని రంగాలలోనైనా ప్రతిభావంతురాలు కావచ్చు, విమానాలు నడిపే పైలట్ కూడా కావచ్చు. అయినా స్త్రీ స్త్రీనే. అంతరిక్షానికి వెళ్ళి వచ్చిన ఆడవాళ్ళు వాళ్లలోని ఆడతనాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రకృతిని ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా పరిశోధకుడైనా మార్చలేడు. ఆఖరికి ఆడవాళ్ళని సృష్టించిన ఆ బ్రహ్మ కూడా వాళ్లలోని సహజ సిద్ధ స్త్రీత్వాన్ని ఒకసారి సృష్టించాక తీసేస్తానంటే అది ఆయన వల్ల కూడా అయ్యే పని కాదు. కనుక వాళ్లలోని విపరీత పోకడలను మార్చుకొని మధ్యలో వచ్చిన వింత భావజాలానికి స్వస్తి చెప్పి ఎక్కువ తక్కువల లెక్కలు వేయకుండా ఆ భగవంతుడు ప్రసాదించిన ఈ జీవితాన్ని స్త్రీలు ఒక వరంగా భావించి ఆనందంగా తృప్తిగా జీవించాలి. ఈ రోజుల్లో ప్రకృతికి ఎదురీదాలన్న ఈ కానీపోని సాహస క్రియలకు స్త్రీలు పూనుకోవటానికి కారణం మనసులో వాళ్లకు తెలియకుండానే వాళ్లలో ఒక పక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని, మరో పక్క సుపీరియారిటీ కాంప్లెక్స్ని సమంగా పెంచి పోషిస్తుండటం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను అధిగమించటం కోసం తెచ్చిపెట్టుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ను ఓవర్ యాక్టివ్ చేసి ఆ విధంగా ఈగోను సాటిస్ఫై చేశామన్న భ్రమలో బ్రతికెయ్యటం. ఈగోని ఎప్పుడూ సాటిస్ఫై చేయాలని చూడకూడదు. అసలు ఈగోనే లేకుండా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే మనసులో లేనిపోని అనవసర పిచ్చి ఆలోచనలకు తావివ్వకూడదు. చదువు విచక్షణలతో ఆలోచించే గుణాన్ని పెంపొందించగలగాలి. కానీ తప్పుడు ఆలోచనలను, తలతిక్క ఆలోచనలను పెంచి పోషించేదిగా ఉండకూడదు. వాస్తవాన్ని గ్రహించగలగటమే జ్ఞానం అంటే. లేనిదాన్ని నేనే ఎక్కడి నుంచో గాల్లో సృష్టించేస్తాను, కొత్తగా ఏదో పొడి చేస్తాను అని మూర్ఖంగా ఆలోచించటం వల్లనే కొంతమంది చాలా అడ్వాన్స్డ్ అనుకుంటున్న ఆడవాళ్లు ఈ ఆర్భాటం, అల్లరి, హడావడి, ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. చివరకు మిగిలేది ఏమిటయ్యా అంటే నవ్వుల పాలు కావటం. ప్రస్తుతం జరుగుతోంది అదే కదా. మెట్రో రైల్లో జరుగుతున్న ఆడవాళ్ల జుట్ల ఫైటింగులు, తాగి నట్ట నడి రోడ్డు మీద హల్చల్ చేస్తున్న జీన్స్ ప్యాంట్ అమ్మాయిల హల్చల్లు, నోరు విప్పితే బూతులు మాట్లాడుతున్న సోకాల్డ్ సెలబ్రిటీలు, కాపురాలను కొల్లేరు చేసుకుని ఆ తర్వాత రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్గా కొట్టుకుంటున్న మొగుడు పెళ్ళాలు, ఇలా ఒకటా రెండా టీవీ వార్తలన్నీ ఈ మధ్య ఇలాంటి న్యూస్తో, క్లిప్పింగ్స్తో నిండిపోతున్నాయి. చూసి తరించటమే తప్ప ఇదేంటి అని అడిగే నాథుడు లేడు. ఎందుకు అడుగుతారు? ఒక పక్క కట్టలు తెంచుకొని పొంగి పొర్లుతూ ఉద్ధృత రూపం ధరిస్తున్న స్వేచ్ఛను చూస్తూ కూడా ఎవరంత సాహసం చేయగలరు? చేస్తే ఆ అడిగిన వాడు బతికి బట్ట కట్టగలడా? అందుకే చూసి కూడా పట్టనట్టు వెళ్ళిపోతున్నారు. రోడ్డు మీద ఉన్న కంపను బట్టకు తగిలించుకుంటే అది వెంటబడి మన ఇంటి దాకా వస్తుంది. రోడ్డు మీద గొడవ కూడా అంతే, అడిగిన వాడి పరువే తీస్తుంది. ఈ రోడ్డు, ఈ సమాజం నీ ఒక్కడి సొత్తు కాదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటానికి. ఇది ప్రతి ఒక్కరి ఉమ్మడి సొత్తు, పబ్లిక్ ప్లేస్ అని అంటే అక్కడ పెద్ద గొడవ జరిగి వెంటనే సోషల్ మీడియాకు అది ఎక్కుతుంది. మాట అన్నవాడి కన్నా మాట పడ్డవాడే నలుగురి నోళ్లలో నాంతాడు. అందుకే ఈ మేధావి మౌనం. అందుకే సంఘ సంస్కర్తల ఈ పట్టించుకోని తనం. వెనకటి రోజుల్లో అలా ఉండేది కాదు పరిస్థితి. కట్టుబాటును కాదన్నవాడు సమాజానికి భయపడేవాడు. ఇప్పుడు బురదగుంటలా మారిన ఈ విపరీత పరిస్థితులలో అడుసులో కాలేయటానికి, అందులో జారిపోతున్న వాడిని చెయ్యి ఆసరా అందించి ఆదుకోవటానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. కనుక ఎవరికి వారే తెలుసుకోవాలి.
ప్రకృతి పట్ల, సమాజం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. విప్లవాత్మక భావాలు, వితండ వాదనలు, స్వార్థపూరిత నిర్ణయాలు ఇవి ఇలాగే ఇంకా కొనసాగితే స్త్రీ తన స్త్రీత్వాన్ని, అందులోని సున్నితత్వాన్ని పూర్తిగా కోల్పోక తప్పదని ఆందోళన చెందుతూ ఈ విషయమై మీరేమంటారో తెలియచేయాలని కోరుతున్నాను. ఇంతటితో ఆధునిక స్త్రీ స్త్రీత్వాన్ని కోల్పోతోందా అన్న ఈ వీడియోను ముగిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయమని కోరుతున్నాను. మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. ధన్యవాదాలు.